నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ బీజేపీ అనధికారికంగా చీలిపోయింది. రెండు ముక్కలైంది, రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీ విధానాన్ని ప్రకటించే సందర్భంలో కూడా నాయకులు రెండు విభిన్న వాదనలు వినిపిస్తూ క్యాడర్ లో అయోమయం సృష్టిస్తున్నారు. కొత్తగా ఎంపికైన 8 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీల పరిస్థితి ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోని కొందరు నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా, మరికొందరు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారనే ఫిర్యాదులు అధిష్టానానికి అందుకున్నాయి. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ బీజేపీ నాయకులపై ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందనే విషయంపై పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా ఢిల్లీ పెద్దలకు రహస్య నివేదిక సమర్పించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 లోక్సభ సీట్లు గెలిచి బీజేపీ మునుపెన్నడూ లేని విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక భవిష్యత్ బీజేపీదే అనేంతగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాతావరణం కనిపించింది. ఆ తర్వాత ఆ టెంపోను కొనసాగించడంలో బీజేపీ దారుణంగా విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాకున్నా సరే అధైర్యపడకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోంది. కానీ బీజేపీ మాత్రం నిస్తేజంగా ఉంది. దీనికి ప్రధాన కారణం పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల్లో ఐక్యత లేకపోవడమే. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన 8 మంది ఎంపీల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రమే మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారు. మిగతా వారంతా మధ్యలో పార్టీలో చేరిన వారే. కేంద్ర మంత్రివర్గంలో వారిద్దరికే స్థానం లభించింది. ఈటెల రాజేందర్, డీకే అరుణ, అరవింద్, కొండ విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ లాంటి వాళ్లు ప్రయత్నించినా వారికి అవకాశం రాలేదు. వీరిలో ఎవరికీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కానీ మరో హోదా కానీ దక్కలేదు. దీంతో బీజేపీలో ఎంత కష్టపడినప్పటికీ బయట నుంచి వచ్చిన వారికి ముఖ్య పదవులు దక్కవు అనే నిస్తేజం ఆవహించింది. బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమైన విషయాల్లో కూడా ఎంపీలు ఎవరికి వారుగానే వ్యవహరిస్తున్నారు. అసలు పార్టీ స్టాండ్ ఏమిటో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. కొందరు సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని, మరికొందరు మాత్రం బీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని కార్యకర్తలు విస్తుపోతున్నారు. అసలు బీజేపీ స్టాండ్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలపై పార్టీ ఎంపీలు తలో స్టేట్మెంట్ ఇస్తున్నారు. చెరువుల ఆక్రమణలు తొలగించే విషయంలో ఎంపీలు రఘునందన్, కొండ విశ్వేశ్వరరెడ్డి తమ మద్దతు ప్రకటించారు. అదే సందర్భంలో ఈటెల రాజేందర్ మాత్రం ఎఫ్టీఎల్ పేరుతో పేదల నివాసాలు కూల్చుతున్నారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ విషయంలో, ఫార్మాసిటీ విషయంలో కూడా పార్టీ అంతా ఒకే స్టాండ్ తీసుకోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక్కటే అని ఒకరికొకరు సహకరించుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగానే విమర్శలు చేస్తోంది. కేంద్ర సహాయ మంత్రులు ఒక ఆయన బండి సంజయ్ కుమార్ గారు, ఆయన కేంద్ర సహాయ మంత్రి కాదు, రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. రేవంత్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా ముందు ఆయన మీద రెప్ప వాలకుండా, కష్టం వచ్చినా వెంటనే రక్షణ కవచంలాగా సహాయ మంత్రి కాపాడుకుంటా ఉన్నాడు. మేము రేవంత్ రెడ్డిని తిరిగితే, రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తే బీజేపీలకు రోషం వస్తున్నది. రఘునందన్ రావు, విశ్వేశ్వరరెడ్డి మీ ఎంపీ పుణ్యాత్ముడు. ఈటెల రాజేందర్ పాత బంధాన్ని వదలలేకపోతున్నారని, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిందే ఈటెల మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. దీంతో కేడర్ కూడా అయోమయంలో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పై వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తప్పులు చేస్తే బీజేపీ వైపు జనం చూసే అవకాశం ఉంది. ప్రజల్లో సానుభూతి ఉన్నప్పటికీ నాయకుల వైఖరి వల్ల బీజేపీ బలహీన పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ నాయకుల్లో ఐక్యత లేకపోవడం వల్లే రాష్ట్ర పార్టీకి కనీసం పూర్తికాల అధ్యక్షుడిని నియమించలేని పరిస్థితి వచ్చింది. తెలంగాణ బీజేపీలో ఎవరికి వారుగా వ్యవహరించడం, సొంత ఎజెండాలతో పనిచేయడం అధిష్టానం దృష్టికి వచ్చిందని చెబుతున్నారు. ఢిల్లీ పెద్దలు తెలంగాణ బీజేపీ నాయకులపై ఆగ్రహంగా ఉన్నట్లుగా సమాచారం. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనే విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడిగినట్లుగా సమాచారం. తెలంగాణలో పార్టీ పరిస్థితి, నేతల వైఖరిపై కిషన్ రెడ్డి ఒక రహస్య నివేదికను పార్టీ అధిష్టానానికి సమర్పించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారం హస్తగతం చేసుకోవాలని యోచిస్తున్న బీజేపీకి నాయకుల వైఖరి పెద్ద తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర నాయకులను ఢిల్లీకి పిలిపించి మాట్లాడాలని అధినాయకులు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.